సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఒకరోజు ఇదంతా చదవడానికి మనకు టైం లేదు, కానీ నేనే చెప్పేస్తాను. ఒకరోజు పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడంట. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడు అనంటే, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు. ఎప్పుడైనా క్షమాపణ అనే వాక్యం వింటున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఈ వాక్యం నాకు కాదులే. ఎందుకు అనంటే, నేను క్షమించను కాబట్టి ఈ వాక్యం నాకు కాదు. ఎందుకు క్షమించవు? క్షమించే మనసు లేదు. ఎవరిని క్షమించవు? ఎవరో ఒకరు ఉంటారు మన లైఫ్లో, క్షమించలేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళని ఏం చేయరు? క్షమించడానికి మనసు రాదు. బహుశా కొంతమంది జీవితంలో భర్త అయి ఉండొచ్చు, తన గురించినటువంటి విషయాలు వచ్చేసరికి లైఫ్లో ఎవరినన్నా క్షమిస్తారు, కానీ నా భర్తను మాత్రం నేను క్షమించను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏదో ఒక చేదైన అనుభవం వాళ్ళ జీవితంలో జరుగుతుంది. దాన్ని మనసులో పెట్టేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతీకారం చేసుకోవడానికి, కోపం కక్ష సాధించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ వర్తమానం ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ నేను వేరేది చదువుతా ఉంటే దాన్ని పక్కన పెట్టి తర్వాత దేవుడు ఇదే చెప్పమని చెప్పాడు. ఇక్కడ చాలా మందిలో ఏం కనిపిస్తుంది అని అంటే, క్షమించే మనసు లేదు. ఒకవేళ కొంతమందిలో భార్యను క్షమించే మనసు లేకపోవచ్చు. నేను ఎవరినన్నా క్షమిస్తాను, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నా భార్యను మాత్రం నేను క్షమించను అనేవాళ్ళు ఉన్నారు. నీ కంఠంలో ప్రాణం పోయిన తర్వాత నువ్వేం చేస్తావు? మట్టిలో వెళ్ళి పడుకోవడం తప్ప. కంఠంలో ప్రాణం ఉండగా ఏం చేయరంట? క్షమించరంట. పోయాక నువ్వేమీ చేసేది లేదు. పేతురుకి కూడా ఇదే ఒక అనుమానం వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏం చెప్తాడో చూద్దామని వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ప్రభువా, నేను ఎన్నిసార్లు క్షమించాలి? తన జీవిత కాలం అంతా వెచ్చించినా అది తీర్చలేడు. కొంతమంది ఉంటారు, తీరుస్తారో లేదో తెలియదు, కానీ అప్పు తీసుకునేటప్పుడు మాత్రం చాలా దర్జాగా తీసుకుంటారు. అప్పు తీసుకునేటప్పుడు మాత్రం చాలా తెలివిగా తీసుకుంటారు. తర్వాత తీర్చేటప్పుడు మాత్రం ఆడింటి చుట్టూ తిరగాల్సింది ఇచ్చినోడు. ఇంకా విచిత్రం ఏంటి అని అంటే, అప్పు తీసుకున్నవాడు కన్నా అప్పిచ్చినోడు ఏం చేస్తాడంటే ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడు చెప్పాలి ఎక్స్ప్లెనేషన్, వాడికి ఎందుకు డబ్బులు అవసరమో. బాబు, నాకు నా కూతురు పెళ్లి కుదిరింది కాబట్టి నాకు డబ్బులు అవసరంగా ఉన్నాయి, కాబట్టి నీకు ఇచ్చిన అప్పు నాకు తిరిగి ఇచ్చేయి అని ఇచ్చినోడు ఎక్స్ప్లెనేషన్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. కానీ ఎవరు చెప్పాలి? మామూలుగా తీసుకునేవాడు చెప్పాలి. నాకు పలానా అవసరం ఉంది కాబట్టి నాకు అప్పుగా డబ్బులు ఇవ్వండి అని తీసుకునేవాడు చెప్పాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది. ఇచ్చినోడు వెళ్ళి ఏమని అడుగుతున్నాడు? ఇంటి చుట్టూ తిరిగి, నాకు డబ్బులు అవసరంగా ఉంది, ఎందుకు? నా కూతురు పెళ్లి కుదిరింది, లేకపోతే నేను పొలం కొనుక్కున్నాను, ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి డబ్బులు అడుగుతున్నాడు. వాడేమంటాడు? తీసుకున్నవాడు, నేను ఎక్కడికైనా పోతానా? నేను ఇక్కడే ఉంటానుగా, నీ డబ్బులు ఎక్కడికి పోతాయి? బ్యాంకులో పెట్టినట్టు నా దగ్గర ఉంటే. ఏంటంట? నువ్వు బ్యాంకులో దాచుకున్నట్టు, కాబట్టి నువ్వేం బాధపడకు, ఇస్తానులే, నెక్స్ట్ మంత్ చూద్దాం. నేను ఎక్కడికి పోతాను? నీ డబ్బులు ఎక్కడికి పోతాయి? కానీ నువ్వు ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకుంటే ఖచ్చితంగా ఆ అప్పు తీర్చాల్సిందే. నీ మీద రుణం అనేది ఉండకూడదు. చాలా మంది అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా చనిపోయారు అనుకోండి, ఇచ్చినోడు చనిపోయాడు అనుకో, అమ్మయ్య చనిపోయాడు, ఇంకా నాకు అడిగేవాళ్ళు లేరు అనుకుంటారు. కాదు, వాళ్ళ పిల్లలకి వెళ్ళి, నీ నాన్న దగ్గర తీసుకున్నాను, ప్రస్తుతం మీ నాన్నగారు లేరు కాబట్టి ఆ డబ్బులు మీకు ఇస్తున్నానని చెప్పి నువ్వు జ్ఞాపకం పెట్టుకొని ఇవ్వాలి. వాడు మర్చిపోయాడు కదా, అమ్మయ్య ఆడికి భలే మతి మరుపు వచ్చిందిలే, వందనాలు ప్రభువా అని దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. నువ్వు జ్ఞాపకం చేసుకొని, నీకు జ్ఞాపకం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఫస్ట్ వాడు అప్పు తీర్చాలి.
ఆడు మర్చిపోయాడు. అబ్బా, దేవుడు భలే మతి వరకు పెట్టాడు, నా అప్పు అడగట్లే, మర్చిపోయాడు ఎప్పుడో కాదు. ఖచ్చితంగా నీతిమంతుడు ఏం చేస్తాడంట, అప్పు తీరుస్తాడు. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీ మీద రుణం అనేది ఉండకూడదు, నువ్వు ఖచ్చితంగా అప్పు తీర్చాల్సిందే. ఇక్కడ 3,60,00,000 అప్పు ఉన్నాడంట. అతను రాజుగారి దగ్గరికి, ఆ యజమానుడి దగ్గరికి తీసుకురాబడ్డాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను భార్య పిల్లలు గలవాడిని, దయచేసి నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాడు. చదువు ఆ మాట 26. ఎండలో ఓర్చుకొనుము. ఆ దాసుని యజమానుడు ఏమయ్యాడంట, ఇక్కడ సాగిలపడి మ్రొక్కుకుంటున్నాడు. ఆ దాసుని యొక్క యజమానుడు ఏమంటున్నాడంటే, కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పంతా క్షమించేశాడు. ఎంత అప్పు? 3,60,00,000 అప్పు క్షమించాడు. అంటే ఆ యజమానుడు ఎంత కనికరపడ్డాడో చూడండి, ఆ యజమానుడు ఎంత క్షమించాడో చూడండి, ఎంత ప్రేమించాడో చూడండి ఆ దాసుని విషయంలో. అంత క్షమించేసి పంపించేశాడు. ఇప్పుడు ఆ దాసుడు ఏమైపోయాడంటే ఫ్రీ అయిపోయాడు, ఆ అప్పు నుంచి ఫ్రీ అయిపోయి బయటకు వచ్చేసాడు, క్షమింపబడ్డాడు. ఇప్పుడు అసలైన ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఏంటి అని అంటే, తర్వాత చదువుదాం. ఇతను బయటకు వచ్చిన తర్వాత ఇతనికి ఒక వ్యక్తి ఎన్ని దేనారాలు అప్పు ఉన్నాడంట, 100 దేనారాలు అప్పు ఉన్నాడంట. అంటే ఎంత? అప్పుడు దేనారం అంటే ₹1/2. మొదటి శతాబ్దంలో దేనారం అంటే ఎంత అంటే ₹1/2. అంటే ఇప్పుడు 100 దేనారాలు అంటే ఎంత? ఒక వ్యక్తి ఎంత అప్పున్నాడంట, ఇప్పుడు ₹50 అప్పున్నాడు. అసలు ఈడి దగ్గర ఒక అతని దగ్గర ఈడంతా అప్పుకున్నాడు ఇంతకు ముందు, 3,60,00,000. వీడికి ఎంత అప్పున్నవాడు దొరికాడు? ₹50. ఇప్పుడు చూద్దాం, ఇతనికి ఇంత అప్పు ఉంటే బయటకు వచ్చిన తర్వాత వీడికి ఒక ₹50 అప్పున్నవాడు కనబడ్డాడు. కనబడేసరికి ఏం చేస్తున్నాడు, గొంతు పట్టుకున్నాడంట. ₹50కి ఏం పట్టేసుకున్నాడు? గొంతు పట్టేసుకొని, నువ్వు ఇస్తావా సత్తావా, ఇస్తావా సత్తావా. ఆ కొద్దిసేపటి క్రితమే కదా ఇతను ఎంత క్షమింపబడ్డాడు, ఎంత అప్పు క్షమించబడ్డాడు? 3,60,00,000 అప్పు క్షమించబడితే వీడు బయటకు వచ్చిన తర్వాత ₹50 కోసం ఏం పట్టుకుంటున్నాడంట, గొంతు పట్టేసుకున్నాడు. గొంతు పట్టుకోవడం మాత్రమే కాదు, నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు ఇచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? చెరసాల్లో ఉండాలని చెరసాల్లో వేయించేశాడు. కనీసం ఈ వ్యక్తి అతని గొంతు పట్టుకొని నులిమి అడుగుతా రాతాంతం చేస్తా ఉంటే ఆ వ్యక్తికి గుర్తు రావాలి కదా. అదే కొద్దిసేపటి క్రితం ఒక యజమానుడి దగ్గర నేను 3,60,00,000 అప్పు కోసం ప్రయాసపడతా ఉంటే, ప్రాధేయపడతా ఉంటే, నేను సాగిలపడి నమస్కారం చేసి కనికరపడు అని చెప్తా ఉంటే, నేను ఏం చెప్పానో అదే మాటలు ఇక్కడ ఈ వ్యక్తి కూడా చెప్తున్నాడు కదా. నన్ను ఆ యజమానుడు ఎలా అయితే క్షమించాడో ఇతన్ని కూడా నేను క్షమించాలి కదా అని అనుకున్నాలా? అసలు అనుకోలేదు. ఎంత కఠినంగా చూస్తున్నాడు. అంత అప్పు మాత్రం క్షమించబడ్డాడు, ఎంత అప్పు దగ్గరకు వచ్చేసరికి గొంతు పట్టుకుంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ ₹50. ఇంతకీ ఈ విషయము అటు ఇటు తిరిగి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ ముందు యజమానుడి దగ్గరకు వచ్చింది. వచ్చేసరికి రాజుగారి కోపం వస్తుందా రాదా? రాజా, నువ్వేమో ఏం చేసావు, ఇంత అప్పు క్షమించేసి ఆయన పంపించేస్తే ఆడేం చేశాడో తెలుసా? ₹50 కోసం ఒకటి గొంతట్టుకుని నలిపేసి పట్టుకెళ్ళి చెరసాల్లో వేసాడు ప్రభా అని అతని దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఏం చేశాడు రాజుగారు? కోపం వచ్చి తీసుకురండి ఆయన అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత ఎరా ఏంట్రా విషయం ఏంట్రా అని అడుగుతా ఉంటే ఏం మాట్లాడలే. ఇంకేం మాట్లాడతాడు? ఏం మాట్లాడట్లే, మౌనంగా చూస్తున్నాడు. వెంటనే రాజు కోపం వచ్చి ఏమన్నాడంటే, నేను ఇంత అప్పు క్షమిస్తే నువ్వు అలా చేసావు కాబట్టి ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడేసేయండి, చెరసాల్లో వేసేయండి. చెరసాల్లో వేసేయండి అని చెప్పడం మాత్రమే కాదు, ఏమన్నాడు అక్కడ ఇంకొక మాట కూడా రాయబడ్డది. బాధపరిచే వారికి అప్పగించాడంట. ఆ యజమానుడి యొక్క హృదయం అంత కఠినం అవడానికి కారణం ఏంటి అని అంటే,
రూపాయల విషయంలో క్షమించలేని అతను, ఇంత గొప్ప అప్పుని క్షమించాను నేను, కానీ రూపాయల విషయంలో నువ్వు క్షమించలేకపోతున్నావు, కాబట్టి ఇంత గొప్ప క్షమాపణను పొందడానికి యోగ్యుడవు కాదు. ఎదుటి వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి మనం చాలా న్యాయవంతుల్లా ఫీల్ అవుతాం. వీడు ఏమనుకున్నాడంటే, నేను చాలా న్యాయంగా ప్రవర్తించాను, ఏదో న్యాయం అంతా నేనే చేస్తున్నాను, నా కుటుంబం అంతా న్యాయంగా బ్రతుకుతుంది అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. ఎంతకి? 50 రూపాయలకి. నేను చాలా న్యాయం చేశాను, నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాడికి తగిన శిక్ష ఏంటి, చెరసాల వేశాను అని గొప్పగా ఆలోచిస్తా ఉన్నాడు. ఎందుకు యేసు ప్రభు ఈ సంఘటన చెప్తున్నాడు అని అంటే, యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడు. మనం పాపములో జీవిస్తా ఉన్నప్పుడు, పాపానికి దాసులుగా ఉన్నప్పుడు, చనిపోయిన స్థితిలో మనం జీవిస్తా ఉన్నప్పుడు యేసు ప్రభు మనల్ని క్షమించాడు, యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు, యేసు ప్రభు మన మీద కనికరపడ్డాడు. రక్షణ పొందడానికి మనం యోగ్యులమేనా? అసలు రక్షింపబడ్డానికి యోగ్యులమేనా? నీ చదువుని బట్టో, నీకున్న ధనాన్ని బట్టో, నీకున్న బలాన్ని బట్టో, నీకున్న టాలెంట్ని బట్టో దేవుడు నిన్ను రక్షించాడా? అవేమన్నా నీకు తోడ్పడ్డాయా, సహాయపడ్డాయా? ఏమీ సహాయపడలేదు. నీ దగ్గర ఉన్నది ఏది దేవునికి సహాయపడవు. కేవలం ఆయన కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. నా ప్రజల్ని, నా పిల్లల్ని నేను క్షమిస్తాను, నేను ప్రేమిస్తున్నాను. ఆయన కృప ద్వారా మనకి రక్షణ వచ్చింది. రక్షణ ఎలా ఇచ్చాడు యేసు ప్రభు? మనకి ఉచితంగా ఇచ్చాడంట, కృపను బట్టి ఇచ్చాడు. దేవుని దగ్గర నుండి అంత క్షమాపణ పొందుకున్న మనం యేసు ప్రభు ఎంతగా క్షమించాడు. ఇప్పుడు యేసు ప్రభు మనల్ని చూసి చాలా నవ్వుకుంటా ఉంటాడు. నేను ఎంత క్షమిస్తే వాళ్ళ తండ్రి చేసిన చిన్న కార్యానికి వీడేం చేస్తున్నాడు, క్షమించలేకపోతున్నాడే అని నవ్వుకుంటాడు యేసు ప్రభు. వాళ్ళ అమ్మ చేసిన చిన్న పనికి వాళ్ళ అమ్మను క్షమించలేకపోతున్నాడే, వాళ్ళ అక్కను క్షమించలేకపోతున్నాడే, ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాడే అని ఈ దాసుల్లాగే కనుక మనకి కూడా దేవుడు చేస్తే మన పరిస్థితి ఏంటి? ఈ ఉపమానం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడంటే, దేవుడి దగ్గర నుండి నువ్వు ప్రేమను పొందుకున్నావు, అమితమైన ప్రేమ చూపించాడు ఆయన. దానిలో కొంతైనా నువ్వు ఇతరులకు చూపిస్తున్నావా? ఇతరులకి క్షమించే విషయంలో నువ్వు అంత క్షమించబడ్డావు, దేవుని చేత అంత క్షమాపణ పొందుకున్న నువ్వు ఒక చిన్న విషయంలో ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావు. అది నేర్పించడం కోసమే యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు. ఇక్కడ కూర్చున్న మీలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించాలి. నువ్వు రక్షణ పొందడానికి యోగ్యురాలు కాదు, యోగ్యుడు కాదు. నువ్వు చదువును బట్టి దేవుడు నిన్ను ప్రేమించలేదు, నీ తలాంతులను చూసి, నీ జ్ఞానాన్ని చూసి దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టలే. ఎంత దారుణమండి! దేవుని చేత అంత క్షమించబడిన నువ్వు ఈరోజు ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావు. ఆ వ్యక్తిని చూస్తే లోపల మంట రగిలిపోతుంది, కోపం వచ్చేస్తుంది ఆ వ్యక్తిని చూసినప్పుడు. వాళ్ళ మీద చేదు పెంచుకుంటున్నావు, కోపాన్ని పెంచుకుంటున్నావు, ప్రతీకారం చేస్తున్నారు. చాలాసార్లు నా విషయంలో గ్రేసీ ఏంటి, నా దగ్గర ఉన్న పిల్లలు కావచ్చు, ఎందుకు మమ్మీ అలా చేస్తున్నావు, వాళ్ళు నిన్ను ఇంతగా నేను మాట్లాడుతూ ఉంటే ఎందుకు మరలా వెళ్తావేంటి, మరలా ఎందుకు మాట్లాడతావు, నీకు సిగ్గులేదా అని కూడా అడిగారు నన్ను. ఎందుకు వెళ్తావు మాటి మాటికి? వాళ్ళు నిన్ను అంత చులకనగా చూస్తున్నప్పుడు, నీ గురించి అంత అసహ్యంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీకు ఒక ఘనతనిచ్చాడు కదా, నువ్వెందుకు మరలా అంత కిందకి దిగాల్సిన అవసరం ఏంటి? వాళ్ళే వస్తారులే అనుకోవచ్చు కదా, వాళ్ళు వచ్చేదాకా మాట్లాడకుండా ఉండొచ్చు కదా అంటారు. నా లోపల క్షమాపణ అనేది ఉంది, దేవుని ప్రేమ నేను పొందుకున్నాను. లేకపోతే నేను ఇక్కడ నుంచోడానికి మీరు యోగ్యులేమో కానీ నేను మాత్రం యోగ్యురాలు కాదు. మీరు ఇక్కడ కూర్చోడానికి మీరు యోగ్యులుగా తలస్తున్నారేమో కానీ నేను ఇక్కడ నిలబడడానికి యోగ్యురాలుగా నేను తలంచట్లేదు.
కఠినంగా నేను ప్రవర్తించలేను. ఒకవేళ నాకు నష్టం కావాలని వాళ్ళు ఎదురు చూసినా, నన్ను చెడ్డగా నేను నాశనం అయిపోవాలని ఎదురు చూస్తే, నాకన్నా ముందు దేవుడు వాళ్ళకే చేస్తాడు. ప్రతీకారం తీర్చుకునే పని మన కాదు. అయ్యో, చిన్న విషయానికి క్షమించలేకపోతున్నారు. సేవకుల విషయంలో కూడా సేవకుల మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారు కొంతమంది. మీకు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? దేవుడి దగ్గర నుంచి ఈ రోజు ఎంతో ప్రేమను పొందుకున్నాం, దేవుని యొక్క కనికిరాన్ని పొందుకున్నాం, దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నాం. కానీ దేవుడి దగ్గర పొందుకున్న చిన్నది దేవుడి దగ్గర నుంచి ఒక వ్యక్తికి ఇవ్వలేని స్థితిలో ఉన్నారు ఈరోజు. నువ్వు ప్రభు బలలో ఎలా చేతులు పెడతావు? ముందు నీ అర్పణ కాదు దేవుడు కోరుకునేది. అర్పణ అక్కడ పెట్టేసి ఫస్ట్ వెళ్ళి క్షమాపణ పడిరా అంటున్నాడు. చాలా మంది అనుకుంటారు ఈ ఒక్క విషయంలోనే నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను, ఆ ఒక్క విషయం చాలు నువ్వు నరకానికి వెళ్ళడానికి. బైబిల్ చెప్తుంది ఒక పాపం రెండు పాపాలు, చిన్న పాపం పెద్ద పాపం బైబిల్ గ్రంథంలో లేదు. ఏ పాపానికైనా వచ్చే జీతం మరణమే. అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి. నువ్వు కత్తితో పొడిచి చంపినా ఒకే శిక్ష, మాటలతో చంపేసినా ఒకే శిక్ష. కొంతమంది మాటలతో చంపేస్తారు, బతుకున్నవాడు చచ్చిపోవాల్సిందే. ఆ మాటలకి ఏదోడు చేసుకొని చచ్చిపోతారు. తల్లిదండ్రుల మీద కోపం, కక్ష, అక్క మీద కోపం, తమ్ముడి మీద కోపం. కరెక్టే, ఆస్తిలో నీకు వాళ్ళు నిన్ను బాధపట్టి ఉండొచ్చు, నీకు రావాల్సిన ఆస్తి నీకు ఇవ్వకుండా వాడే మొత్తం తీసేసుకున్నాడేమో. అయినా కానీ వాళ్ళ మీద కక్ష సాధించకూడదు. నువ్వు తీసుకుంటే తీసుకొని దానికి రెట్టింపు నీకు దేవుడు ఇస్తాడు ఒకరోజు. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకన్నా ఉన్నత స్థానంలో నిన్నే నిలబెడతాడు. మంచి సాక్షి నేను క్షమించాను కొంతమందిని. వాళ్ళు నన్ను ఎంత బాధించినా, ఎంత నన్ను నా ఆత్మీయ జీవితాన్ని కృంగదీయాలని చూసినా, నన్ను వెనక్కి లాగాలని చూసినా నేను పట్టించుకోలేదు. దేవుడు చూసుకుంటాడు అనుకున్నా. దేవుడు నన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతున్నాడు, ఎక్కడ నన్ను గణపరచాలో అక్కడే గణపరుస్తున్నాడు ఆయన. యేసు ప్రభు దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకుంటున్నాం. ఒక్క మేలు నీ పక్కనున్న వాళ్ళకి ఇవ్వలేవు. చెయ్యకుండా చెప్పట్లేదు, నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. అలా చేస్తే మీరు చాలా దీవించబడతారు. క్షమించే విషయంలో ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నాం. మరి నీ విషయంలో దేవుడు నిన్ను ఎంత క్షమించాడు, ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు? ఒక్కొక్కరిని లేపి నేను అడిగితే చెప్తారు. మనం యోగ్యులమేనా? అసలు దేవుని సన్నిధికి రావడానికి యోగ్యులమా? దేవుని మందిరంలో ఇంత ధైర్యంగా కూర్చోవడానికి యోగ్యులమేనా? దేవుడే కృప ద్వారా దేవుని యొక్క మందిరంలో కృపాసనం యొద్దకు రావడానికి ఏమి ఇచ్చాడంట? మనకి ధైర్యం ఇచ్చాడంట. అందుకని ఎంత ధైర్యంగా కూర్చున్నారు. కొంతమంది చేసిన పాపాలు గుర్తుకు చేస్తే పరుగులెట్టుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలి. అవి గుర్తు చేసుకోండి, నువ్వెంత ఎలా జీవించావు. కానీ నీ పక్కనున్న వాళ్ళకి చేసే విషయంలోకి వచ్చేసరికి ఎంత ఆలోచిస్తున్నారు. చిన్న మేలు చేయడానికి ఆలోచిస్తారు. నీ దగ్గరున్నదే నువ్వు దేవుడి దగ్గర పొందుకున్నది ఉచితంగా పొందుకున్నావు. ఆ ఉచితంగా పొందుకున్నది కొంత ఇవ్వలేవా?